ఈటెల రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలను నల్గొండ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇది సరైంది కాదన్నారు. సోమవారం నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, కేరళ ఇన్ఛార్జి గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు లోకనబోయిన రమణ ముదిరాజులు మాట్లాడుతూ, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు ఎంపీ ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి వీధిరౌడీ తరహాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్న ఈ రోజులలో ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతిని దిగజార్చడమే అవుతుందన్నారు. ఈటెల రాజేందర్ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తూ తనదైన ముద్ర వేసిన నాయకుడని, ఆయనపై ఇటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి తమ స్థాయిని తామే తగ్గించుకున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జగ్గారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడుతూ నీతి నిజాయితీతో రాజకీయాలు చేసే పార్టీ అని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు తమ పోరాటాన్ని ఆపలేవని, ప్రజలు ఇటువంటి చీప్ రాజకీయాలను గమనిస్తున్నారని, ప్రజలు సరైన సమయంలో తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి, బీజేపీ నల్గొండ పట్టణ 2 టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశన్, 1 టౌన్ అధ్యక్షుడు గడ్డం మహేష్, శివరామకృష్ణ, మంగిలిపల్లి కిషన్, గంగాధరి శ్రీనివాస్, చిట్టబోయిన రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఈరోజు మీ అవసరాల కోసం రేవంత్ రెడ్డి గారిని ఈటెల రాజేందర్ గారు మాట్లాడినని, అనుచితంగా మాట్లాడిన అనటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈటెల రాజేందర్ గారి పైన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జగ్గారెడ్డి గారు మీరు మాట్లాడిన బట్టలు ఉడగొడతాను ఏం మాట్లాడిన చెప్పండి. మీరు మాట్లాడింది ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడిండ్రు? నిత్యం ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకుడు మా నాయకుడు, పేదల కోసం పనిచేసే నాయకుడు, 24 గంటల్లో 18 గంటల్లో ప్రజల గురించి, పార్టీ గురించి పనిచేసే నాయకుడు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క పాలసీ విషయంలో మాట్లాడతారు. ఎక్కడైనా ఆయన మాట్లాడిందంటే ఏదైనా కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉన్నదా? మీకు ఇది తగునా? ఒక బీసీ నాయకుని పట్టుకొని బట్టలు కూడా మీకు మీరు మాట్లాడిండు. మీ పార్టీ వాళ్ళే మాట్లాడిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో ఎవరు ఏం మాట్లాడి తెలియదా మాకు? మీరు మాట్లాడిండు కదా జగ్గారెడ్డి గారు, ముఖ్యమంత్రి ఏమేమి మాట్లాడి ఉన్నారు కదా. నీకే ముఖ్యమంత్రి, నీకే మహేష్, నీ పార్టీ అయింది, నువ్వేదా నీదేనా అంతా? నువ్వు మాట్లాడలేదా? నువ్వు మాట్లాడినంత ఈటెల గారు మాట్లాడలేదు. ఎవరినైనా కానీ ముఖ్యమంత్రి అయినా మిగతా వాళ్ళైనా కూడా ఎప్పుడు కూడా ఈటెల రాజేందర్ కించపరిచే విధంగా మాట్లాడారు. సబ్జెక్ట్ మాట్లాడతారు, ఇష్యూ బేస్గా మాట్లాడతారు. మీరు విషయం కక్కడం దీని వెనుక అనేక రకాలుగా ఉన్నాయి. మీరు మాట్లాడడానికి ఈటెల రాజేందర్ గారిని కార్నర్ చేసి ఇంటి మీద దాడి చేస్తామనటం, ఈటెల రాజేందర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం, దూషించడం, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలి. దీని వెనుక లోతుగా అధ్యయనం చేయాలి. మీ ఎవరు ఎగేస్తే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? కొట్లాడి ఉద్యమం చేసిన ఒక మనిషి మీద, ఒక నిగర్వి మీద మీరు ఆ విధమైన మాటలు మాట్లాడటం అనేది కూడా ఇవాళ నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ మేము తీవ్రంగా ముక్తకడుతో ఖండిస్తా ఉన్నాం యావత్తు బీజేపీ భాజపా పార్టీ తరఫున. మరియు తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనాభా పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజులు మరియు ఓటు బ్యాంకు పరంగా కూడా అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజు జాతిని కూడా ఇవాళ నువ్వు అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలు కూడా ఇవాళ యావత్ ముదిరాజు జాతి సమాజం కూడా గమనిస్తూ ఉంది. నువ్వు గనక బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, ఈ విషయంలో బేషరతుగా క్షమాపణ రాజేంద్ర గారికి చెప్పకపోతే నువ్వు బజారు తిరిగే పరిస్థితి ఉండదని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మేము.